నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అన్నవరం దేవస్థానంలో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం. దుకాణ సముదాయంలో మంటలు, భారీ ఆస్తి నష్టం. అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు నమోదుకు అడుగులు. సమాచారం సీఎం డాష్ బోర్డుకు చేరేలా కసరత్తు. హైదరాబాద్లో దంచుకొడుతున్న వర్షాలు. రోడ్లపైకి నీరు చేరి వాహనదారుల అవస్థలు. కొత్త సుంకాలతో అలజడి సృష్టిస్తోన్న ట్రంప్. ఫార్మా దిగుమతులపై 100% టారిఫ్. రాష్ట్రంలో ఘనంగా దసరా మహోత్సవాలు. శ్రీ మహాలక్ష్మీదేవిగా విజయవాడ దుర్గమ్మ ఆభయం. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పడమట్టి రాజగోపురం వద్ద దుకాణ సముదాయానికి మంటలు చెలరేగాయి. ఫ్యాన్సీ దుకాణంతో పాటు మరో 4 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని అధికారులు భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. విద్యాశాఖకు సంబంధించి నేడు పలు బిల్లులను మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. భారత బార్ కౌన్సిల్కు చెందిన న్యాయ విద్యా పరిశోధనకు భారత అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ బిల్లును లోకేష్ ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణతో పాటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. నాలా చట్టం రద్దు బిల్లును మంత్రి అనగాని సత్యప్రసాద్, వేతన సవరణ చట్టం, వస్తువుల సేవల పన్ను సవరణ బిల్లులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేడు సభలో ప్రవేశపెట్టనున్నారు. లాజిస్టిక్స్, ఉపాధి, పరిశ్రమల అంశాలపై జరిగే లఘు చర్చలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా గోరంట్లలో నీళ్ల ట్యాంకు, తుంగభద్ర దిగువ కాలువ, పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలపై సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు నమోదు విధానం అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సభ్యులు వారి స్థానాల్లో ఉన్నప్పుడే ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఆటోమేటిక్గా హాజరు నమోదు కానుంది. సభకు హాజరైన, గైర్హాజరైన సభ్యుల సమాచారం నిర్దిష్ట కాల వ్యవధిలో సీఎం డాష్ బోర్డుకు చేరనుంది. అసెంబ్లీలో సభ్యుల హాజరు నమోదుకు సంతకాలు చేసే విధానానికి స్వస్తి పలికే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అసెంబ్లీలో ఆటోమేటిక్ హాజరు నమోదు వ్యవస్థ ఏర్పాటు బాధ్యతను హైదరాబాద్కు చెందిన డ్యూరాంక్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థకు అప్పగించింది. ప్రస్తుత సమావేశాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతానికి నిర్దిష్ట సమయంలో సభలో సభ్యుల వీడియో రికార్డింగ్ తీసుకుని దాన్ని డేటాలోని సభ్యుల ఫోటోలతో సరిపోల్చి జాబితా సిద్ధం చేస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చాక సభలో పాన్, టిల్ట్, జూమ్ కెమెరాను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి సభ్యుడి ముఖ లక్షణాల్ని డేటాలో నిక్షిప్తం చేస్తారు. ప్రతి సభ్యుడికి 175 వెక్టార్ పాయింట్స్ నమోదు చేస్తారు. పీటీజెడ్ కెమెరా 180 డిగ్రీల్లో తిరుగుతూ ప్రతి గంటకు ఓసారి సభ్యుల ఫోటోలు తీసి సర్వర్ కి పంపిస్తుంది. అక్కడ ముందే నిక్షిప్తం చేసిన సభ్యుల వెక్టార్ పాయింట్స్ ని కెమెరా పంపిన ఫోటోలతో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా సరిపోల్చి హాజరైన, హాజరు కాని సభ్యుల జాబితా రూపొందిస్తారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండానే రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోతున్నారు. ఆటోమేటిక్ విధానం అమల్లోకి వస్తే దీనికి అడ్డుకట్ట పడనుంది. శాసనసభ సమావేశాలకు కొందరు ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడం, కీలకమైన అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు గైర్హాజరవడం, సమావేశం ముగియడానికి చాలా ముందే వెళ్లిపోవడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం మాట్లాడుతున్నప్పుడు సభలో సుమారు 50 మంది సభ్యులే ఉండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. సభ్యులంతా విధిగా సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయుల్ని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో చీఫ్ విప్లు సభ్యులతో మాట్లాడి సమయపాలన పాటించాలని గట్టిగా సూచించారు. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఇవాళ రాత్రికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం రేపు తీరం దాటనుండగా అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. హైదరాబాద్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. మాదాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సమీర్పేట్, రాజేంద్రనగర్, కిస్మత్పూర్, గండిపేట్, శంషాబాద్, అత్తాపూర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అది పశ్చిమ దిశగా కదులుతూ నేటి సాయంత్రానికి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో తీరం దాటుతుందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శుక్ర శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రాలు తెలిపాయి. శుక్రవారం ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొన్నాయి. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగులాంటి వార్త చెప్పారు. అక్టోబర్ 1 నుంచి ఫార్మా దిగుమతులపై 100% సుంకాలు విధిస్తామని ప్రకటించారు. కిచెన్ పరికరాలు, బాత్రూమ్ వ్యానిటీస్పై 50%, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్పై 30%, భారీ ట్రక్కులపై 25% దిగుమతి సుంకాలు విధిస్తానని తెలిపారు. అమెరికాలో ఇప్పటికే ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు 100% సుంకాలు వర్తించవని ట్రంప్ స్పష్టతనిచ్చారు. విదేశీ ఫర్నిచర్ సంస్థలు అమెరికా మార్కెట్ను వరదలా ముంచెత్తుతున్నాయని, జాతీయ భద్రతా కారణాలతో వాటిపై భారీ టారిఫ్లు తప్పనిసరని వివరించారు. విదేశీ తయారీ ట్రక్కులు, విడిభాగాలు దేశీయ ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని ట్రంప్ అన్నారు. తాజా సుంకాలు దేశీయ తయారీని పెంచుతాయని, ప్రభుత్వ బడ్జెట్ లోటును తగ్గించడంలో సాయపడతాయని ట్రంప్ వాదిస్తున్నారు. వ్యాపారులు తొలుత విధించిన సుంకాలకు అలవాటు పడుతున్న క్రమంలోనే ట్రంప్ కొత్త సుంకాలతో అలజడి సృష్టిస్తున్నారు. చరిత్రలో నిలిచే ఉత్సవ రథయాత్రకు రంగం సిద్ధమవుతోంది. దేశం నలుమూలల నుంచి 3,000 మంది కళాకారులతో మన సంస్కృతి మూలాలకు గుర్తు చేసేలా 30 రకాల కళారూపాల ప్రదర్శనకు సమయం ఆసన్నమైంది. విజయవాడ ఉత్సవంలో భాగంగా మెగా కార్నివాల్ వాక్ పేరుతో విభిన్న కళలను ఒకే వేదికపై గౌరవించనున్నారు. వేడుకల నిర్వహణపై సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సభ్యుడు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభితో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి. కళల్ని, కళాకారుని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగానే దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవాలు పెట్టి అనేక మంది కళాకారులని రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడకు పిలిపించి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలకి వేదికగా మారుతోంది. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, దేశవ్యాప్తంగా పేరుగాంచినటువంటి అనేక మంది కళాకారులు వచ్చి తమ ప్రదర్శనల్ని ఇటు పున్నమి ఘాట్, అదేవిధంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ వివిధ వేదికలపైన ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ నెల సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం నాడు మేము తలపెట్టినటువంటి అమ్మవారి ఉత్సవ ఊరేగింపు దాదాపు 3,000 మంది కళాకారులతో 30 బృందాలు, కళా బృందాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పేరుగాంచినటువంటి కళాకారులని, కళా బృందాలని కూడా మేము ఇప్పటికే ప్రత్యేకంగా వారిని ఆహ్వానించడం, భారీ ఉత్సవ ఊరేగింపు కనకదుర్గ అమ్మవారి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆలయ అధికారులు ఉత్సవ రథాన్ని ఏర్పాటు చేయడం, వీరనాట్యం, గరగాలు, కొమ్ముకోయ, దింస, తప్పెట్టుగుళ్ళు, చెక్కభజన, పులివేషాలు, బుట్టబొమ్మలు, బేతాళ సెట్టు, కర్రసాము, ఈ విధంగా పగటి వేషాలు, శంఖనాదం, ఇటువంటి అనేక బృందాలు, కళాకారుల యొక్క బృందాలు వచ్చి మరి ఉత్సవ ఊరేగింపు ఈ కార్నివల్లో వారు పాల్పంచుకుంటున్నారు. నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఇన్ని కళా బృందాలని, ఇంతమంది కళాకారులని ఒక వేదికపైకి తీసుకొచ్చి ఒక ప్రదర్శనగా ఏర్పాటు చేయటం అనేది మొట్టమొదటిసారి. పౌరాణిక నాటకాలు, పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, జాతీయ స్థాయిలో అవార్డ్స్ పొందినటువంటి నాటక ప్రదర్శనలు ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి తుమ్మలపల్లి, అదేవిధంగా ఘంటసాల మ్యూజిక్ కాలేజ్, ఈ 2 వేదికలపైన నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి. వాటిని కూడా అందరూ కూడా వచ్చి వీక్షించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. చివరిగా మరొకసారి సెప్టెంబర్ 28 అందరూ కూడా డేట్ గుర్తుపెట్టుకోండి. సాయంత్రం 4:30 గంటలకి విజయవాడ ఎంజీ రోడ్, బందర్ రోడ్డు పైన దాదాపు 3,000 మందికి పైగా కళాకారులు పాల్గొంటున్నటువంటి కనకదుర్గ అమ్మవారి ఉత్సవ ఊరేగింపు కార్నివాల్ జరగబోతోంది. తప్పనిసరిగా రండి. అమ్మవారి కోసం మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ కార్యక్రమ విశేషాలని ప్రజలందరికీ తెలియజేయడానికి మీడియా వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం. మీ సహకారం కూడా మాకు పూర్తిగా కావాలి. కెమెరామెన్ నరేష్తో కృష్ణమనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. నిర్మాణం పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటున్న అమరావతిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయానికి ఎడ్జ్ అడ్వాన్స్డ్ ప్రిలిమినరీ సర్టిఫికేట్ వచ్చింది. పర్యావరణ హిత విధానాలతో నిర్మించినందుకు గాను గ్రీన్ బిజినెస్ సర్టిఫికేట్ ఇంక్ దీనిని జారీ చేసింది. రాజధానిని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సూచనలతో సిఆర్డీఏ అడుగులు వేస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హరిత నగరంగా అభివృద్ధి చేయాలన్న బృహత్ ప్రణాళిక లక్ష్యం మేరకు భవనాలకు గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ పొందే ప్రయత్నంలో తొలి ధృవీకరణను సిఆర్డీఏ సాధించింది.
ఉత్తరాది రాష్ట్రాల నీటి డిమాండ్ను తీర్చిదిద్దేందుకు సింధు నదీ వ్యవస్థలో భారీ మార్పులకు కేంద్రం సిద్ధమైనట్టు తెలుస్తోంది. పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించిందని సమాచారం. 2029 లోక్సభ ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టును సిద్ధం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. సింధు నదీ వ్యవస్థలో భారీ మార్పులకు కేంద్రం సిద్ధమైంది. పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందం నిలిపివేసిన తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరాది రాష్ట్రాల నీటి డిమాండ్ను తీర్చేందుకు ఓ భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది. గత శుక్రవారం సీనియర్ మంత్రులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సింధు నదిని బియాస్ నదితో కలిపే 14 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్ట్ ఇప్పటికే తయారవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించే బాధ్యతను బహుళజాతి నిర్మాణ సంస్థ L&Tకి అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ రిపోర్టు వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుతుందని అంచనా. సింధు జలాలను ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లించేందుకు ప్రతిపాదిత 113 కిలోమీటర్ల కాలువ నిర్మాణ పనులను కూడా మంత్రుల సమావేశంలో సమీక్షించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సింధు నదీ జలాల్లో భారత్ తన వాటా సద్వినియోగం చేసుకునేందుకు ఇంటర్ బేసిన్ ఇండస్ వాటర్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద ఒక భారీ ప్రాజెక్టును రూపొందించారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ అధికారులు ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నాయి. 14 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం ఈ ప్రాజెక్టులో అత్యంత సవాల్తో కూడిన అంశంగా తెలుస్తోంది. ఈ టన్నెల్ నిర్మాణానికి పర్వత శిలలపై వివరణాత్మక అధ్యయనం అవసరమని సమాచారం. బలహీనమైన శిలలు ఉన్నట్లయితే పైపుల ద్వారా టన్నెల్ను నిర్మిస్తారు. టన్నెల్ బోరింగ్ మెషిన్లు రాక్షీల్ టెక్నాలజీని ఉపయోగించి వేగవంతంగా సురక్షితంగా నిర్మాణం పూర్తి చేయాలని ప్రతిపాదించారు. ఈ టన్నెల్ జమ్మూ కశ్మీర్లోని కఠువా జిల్లాలోని ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్టుతో కలుపుతూ రావి నది ఉపనది అయిన ఉజ్ నీటిని బియాస్ బేసిన్ కు బదిలీ చేస్తుంది. ఈ టన్నెల్ రవి, బియాస్, సట్లెజ్ వ్యవస్థను ఇండస్ బేసిన్ తో కలుపుతుంది. దీనివల్ల భారత్ తన నీటి వాటాను గరిష్టంగా వినియోగించుకోగలుగుతుంది. ఈ నిర్మాణం 2028 నాటికి పూర్తవుతుందని అంచనాలున్నాయి. దీని వ్యయం దాదాపు 4 నుంచి 5,000 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు రాజస్థాన్లోని ఎడారి ప్రాంతాల్లో ఇందిరాగాంధీ కాలువకు నీటిని మళ్లించడం ద్వారా సాగునీటి సామర్థ్యాన్ని పెంచుతుంది. జమ్మూ కశ్మీర్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతాయి. చీనాబ్ నదిని రవి, బియాస్, సట్లెజ్ వ్యవస్థతో కలిపే కాలువ నిర్మాణం జరుగుతుంది. ఇది రాజస్థాన్లోని శ్రీ గంగానగర్కు నీటిని చేరవేస్తుంది. ఈ ప్రాజెక్టు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో తాగునీటి లభ్యతను కూడా మెరుగుపరుస్తుంది. భారత్ తన వాటా నీరు పాకిస్తాన్కు ప్రవహించకుండా నిలిపివేసి దేశ నీటి భద్రతను బలోపేతం చేస్తుంది. ఇది వాతావరణ మార్పులు, మారుతోన్న వర్షపాత నమూనాల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు ఇప్పటికే ఉన్న 13 కాలువ వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. అదనంగా జమ్మూలోని రణబీర్ కాలువ పొడవును 60 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లకు విస్తరించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. 1960లో భారత్ పాక్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. దాంతో సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దీని అమలును భారత్ నిలిపివేసింది. అప్పటి నుంచి ఈ అంశం దాయాదికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పాకిస్తాన్లో నీటి సరఫరా అత్యధికంగా సింధు జలాలపై ఆధారపడింది. అక్కడ వ్యవసాయానికి వాడే నీటిలో 80% ఈ ఒప్పందం కింద లభిస్తుంది. ఉత్తరప్రదేశ్ హాపూర్లో డీ అడిక్షన్ సెంటర్లో చేర్చారన్న కోపంతో 40 ఏళ్ల సచిన్ 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్లను మింగాడు. మత్తు పదార్థాలకు బానిసగా మారిన సచిన్ను ఇటీవల అతని కుటుంబ సభ్యులు డీ అడిక్షన్ సెంటర్లో చేర్చారు. తనను రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్చడంపై అసంతృప్తిగా ఉన్న సచిన్ ఆ కోపంతో అక్కడ బల్లపై ఉన్న స్పూన్లను, టూత్ బ్రష్లను బాత్రూంలోకి తీసుకెళ్లి వాటిని విరిచి మింగాడు. అనంతరం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి అల్ట్రాసౌండ్, ఎక్స్రే పరీక్షలు చేశారు. ఆ ఫలితాలు వైద్యులను షాక్కు గురిచేశాయి. 1-2 కాదు, మొత్తం 29 స్పూన్లు, 19 టూత్ బ్రష్లు అతని కడుపులో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసిన వైద్యులు సచిన్ కడుపులో నుంచి వాటిని బయటకు తీశారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.
వాయుసేనలో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన MiG-21 ఫైటర్ జెట్లకు నేడు తుది వీడ్కోలు పలకనున్నారు. 6 దశాబ్దాల పాటు భారత వాయుసేనకు వెన్నెముకగా నిలిచిన MiG-21 ఫైటర్ జెట్ల సేవలు ఇవాల్టితో నిలిచిపోయినున్నాయి. పాంథర్స్ అనే పేరుతో పిలిచే 23వ నెంబర్ స్క్వాడ్రన్కు చెందిన MiG-21 జెట్లలో చివరిదానికి చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో వీడ్కోలు పలకనున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ బాదల్ 3 అనే కాల్ సైన్తో స్క్వాడ్రన్ చివరి యాత్రను చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి పాల్గొననున్నారు. MiG-21 యుద్ధ విమానాలు రష్యాకు చెందినవి. 6 దశాబ్దాల క్రితం భారత వాయుసేనలోకి చేరి కీలక సేవలందించాయి. అయితే హైస్పీడ్ ల్యాండింగ్ వల్ల MiG-21 ఫైటర్ జెట్లు నడపడం పైలట్లకు సవాలుగా మారిందనే అభిప్రాయం ఉంది. షార్ట్ రన్వేలపై దిగడం కష్టతరం కావడంతో పలుమార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఇవాళ డీకమిషనింగ్ చేస్తుండటంతో గౌరవ సూచకంగా చండీగఢ్లోని వైమానిక స్థావరంలో MiG-21 యుద్ధ విమానాలకు వైమానిక దళం వాటర్ సెల్యూట్ నిర్వహించింది. పనికి వెళ్ళకపోతే పూట గడవని పరిస్థితి. ఏదో ఒక చోట చేస్తుంటే చెప్పుకోలేని సమస్యలు. భర్తలు చనిపోయి కొందరు, పిల్లలను చదివించుకోవాలని మరికొందరు. ఇది విశాఖ జిల్లా గాజువాకలో మహిళా ఆటో డ్రైవర్ల గాథ. పురుషులకు దీటుగా ఆటో నడుపుతూ తామేమీ తక్కువ కాదని సమాజానికి సందేశం ఇస్తున్నారు. కష్టతరమైన ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. 2016లో చంద్రబాబు ప్రవేశపెట్టిన షీ పథకం ద్వారా ఆటో నేర్చుకుని జీవనం సాగిస్తున్న స్ఫూర్తిదాతలపై కథనం. ఆడవారు వంటింటికే పరిమితం కాదని, వారు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అంటున్నారు విశాఖ గాజువాకకు చెందిన మహిళలు. పురుషులతో సమానంగా పోటీపడి ఆటో నడుపుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆ రంగాన్ని ఎంచుకోవడానికి గల కారణాలేంటి, అందులో గల ఆటుపోట్లను వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మకి కొడుకులు లేరు, దాంతోపాటు నా భర్త కూడా లేరు. ఎక్కడికి వెళ్తాం, ఏం పని చేస్తాం, ఎటువైపు ఏ పనికి వెళ్ళినా సరే అక్కడ పని దగ్గర, మేస్త్రి దగ్గర, బయటికి వెళ్తే షాపుల దగ్గర అక్కడ ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఇప్పుడున్న అమ్మనే ఇలా ఆలోచించలేరు ఇంత కొత్త రకంగా. కానీ అమ్మ ఆలోచించి ఆటో కొని ఇచ్చి బలవంతంగా మా మేనమామ ద్వారా నాకు ఆటో నేర్పించి ఈ రకంగా నన్ను బతకమని చెప్పారు ఆవిడ. 2 పిల్లల్ని, ఒక తండ్రిని దీని మీదే పోషించుకుంటున్నాను. వచ్చిన కొత్తలో అందరూ అదొక రకంగా చూసి వేరు రకాలుగా మాట్లాడుతుండేవాళ్ళు. ఎవరేమనుకున్నా పర్వాలేదు. చాలా మంది ఆటో డ్రైవర్స్ అందరూ మాకు సహాయంగా నించొని ఇలా వెళ్ళాలి, పలానా చోటుకి వెళ్ళాలి, పలానా టైంలోనే ఉండాలి, ఈ టైంలో అయితే పలానా చోట లేబర్ ఉంటారు అని చెప్పి మమ్మల్ని బాగా మోటివేట్ చేసి మా వెనక నించొని మాకు సహాయంగా నించొని అన్నీ చెప్పారు. వరలక్ష్మి గారు, మీరు మొదట ఆటో రంగాన్ని ఎంచుకున్నప్పుడు మీకు ట్రైనింగ్ ఎలా మీరు డ్రైవ్ చేశారు, అది ఎవరు నేర్పించారు మీకు? మేడం, మా ఆయన ఆటో డ్రైవర్ మేడం. ఒక అతను తెచ్చేది ఇంట్లో సరిపోయేది కాదు. మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. దానికోసం నేను కూడా తోడవ్వాలనుకున్నాను. 2016లో పేపర్ యాడ్ ఇచ్చారు. అందులో మా ఆయన గారు చూసి పేపర్ తీసుకొచ్చి ఇలా లేడీస్కి డ్రైవింగ్ నేర్పిస్తానంటున్నారు, వెళ్తామని అడిగారు. వెళ్తానండి అని చెప్పాను. మా ఆయన గారి సపోర్ట్తో షీ ఆటో ట్రైనింగ్ నేర్చుకున్నాను మేడం. పాపని బీటెక్ చేయించాను, బాబుని డిగ్రీ బీకామ్ చేయించాను. మా ఆయన గారి సపోర్ట్తో 10 సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నాను మేడం. ఏంటి మగాళ్ళు కదా ఆటో వేసేది, ఆడవాళ్ళు ఆటో వేస్తున్నారు ఏంటి అని మమ్మల్ని విచిత్రంగా బల్ల మీద వెళ్తూ అంత దూరం వెళ్ళిపోయి విచిత్రంగా చూసేవారు మేడం ఆటో వేస్తూ ఉంటే. కానీ చూసినా సరే వాళ్ళు సపోర్ట్ చేస్తూ రోడ్డు మీద బాగానే ఇప్పటి వరకు అందరు మాకు సపోర్ట్ చేసి బాగానే చేశారు మేడం. మేము ప్రస్తుతానికి అంతా బాగానే నడుస్తుంది మేడం. నాన్న, నాకు ఆటో నేర్పించు, నువ్వు లేనప్పుడు మా అమ్మని ఎక్కడి నుంచైనా తీసుకొస్తాను, చేస్తాను. అలాగే నువ్వు లేనప్పుడు నేను కూడా ఏదో చిన్నగా బేరాలు వేస్తానంటే, ఆడపిల్లవి నీకు ఎందుకులే అమ్మా అని ఫస్ట్ అన్నారు. నా కూతురు ఎందుకు నా తర్వాత ఇంటికి పెద్దగా ఉండకూడదు అనేసి నాకు ట్రైనింగ్ ఇచ్చారు నాన్నగారు. అమ్మ, నువ్వు భయపడద్దు, నీ వెనకాల నేనుంటాను, నేనున్నా లేకపోయినా నా తర్వాత ఇంటికి పెద్దవి నువ్వే. కొంతమంది చీపుగా చూసేవారు మేడం, ఇంకొంతమంది ఆడవాళ్ళు అన్నింటిలో ముందుండాలి అని ఒక రకంగా ప్రోత్సాహం. ఇంత చిన్న వయసులో ఎలాంటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నారు? నేను చేస్తాను, ఆ కుటుంబం కోసం నేను చెయ్యాలి చేస్తాను అన్న ఒక్క కాన్ఫిడెన్సే మేడం. మా ఆత్మాభిమానం మాకు తెలుసు, మా కడుపు బాధ మాకు తెలుసు. దాన్ని బట్టి మేము మాకు ఇచ్చే చాలా సపోర్ట్ని బట్టి మేము అలాగా రన్నింగ్ అవుతున్నాం మేడం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు లక్ష్మి మేడం. మీరు ఎన్నాళ్ళ నుంచి ఆటో నడుపుతున్నారు? నేను 2018 నుంచి నడుపుతున్నాను మేడం. భర్తకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను ఆటో నేర్చుకోవాల్సి వచ్చింది పిల్లల్ని పెంచుకోవడం కోసం. ఇది వరకు నేను టైలరింగ్ అది చేసుకొని బ్రతికిదని. ఆ డబ్బులు అయితే నాకు సరిపోవడం లేదు. నాకు కూడా చదువు లేకపోవడం వల్ల అంత అర్థమయ్యేది కాదు.
దాని మూలంగా నేను ఆటో నేర్చుకోవాలని గట్టి పట్టుదలతో నేను నేర్చుకోవడం జరిగింది. ఎవరు నేర్పించారు మీకు? నాకు ఒక అంకుల్ గారు నేర్పించారు. ఆయన అడిగాను, ఆయన ₹1 కూడా నాకు తీసుకోకుండా ఫ్రీగా నేర్పించారు. ఆయన నాకు ప్రోత్సాహం ఇచ్చారు. అలా బాగాలేదు, తను పెంచే పరిస్థితి అయితే కాదు, పిల్లల్ని పెంచుకోవాలి, అందుకనిస్తే నేను ఇలా ఆటో రంగంలోకి రావడం జరిగింది. మాకు బ్యాటరీ ఆటో మాకు ఇచ్చి మాకు ఉపాధి కలిగించి మాకు సబ్సిడీ తీసి మాకు ఆటో ఇచ్చి, మేమైతే ₹1 కట్టే పొజిషన్ కాదు మేడం, మాకు ఫ్రీగా ఆటోలు కావాలి. మాకు సబ్సిడీ లేకుండా ఫ్రీగా మాకు బ్యాటరీ ఆటోలు ఇచ్చి మా బతుకు తెరువు మేము చూసుకునేలాగా మమ్మల్ని ప్రోత్సహిస్తారని గవర్నీలైన చంద్రబాబు నాయుడు గారు మేము మొరపెడుతున్నాం. నిరంతరం పోరాడుతూ సమాజంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రతిరోజు రోడ్డు మీద ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు విశాఖకు చెందిన మహిళలు. ప్రభుత్వం తమల్ని ఆదుకోవాలని, బ్యాటరీ ఆటోలు కానీ సబ్సిడీలో ఆటోలను కానీ వారికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారు నేడు శ్రీ మహాలక్ష్మీదేవిగా అభయమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్మాతను దర్శించుకుంటున్నారు. దుర్గామాతకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సిరి సంపదలు, సౌభాగ్యం, సంతానం, ధైర్య సాహసాలు, విజయానికి అధిష్టాన దేవత మహాలక్ష్మి. సకల లోకాలకు ఐశ్వర్య ప్రదాయిని. ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా 2 చేతులతో కమలాలు ధరించి అభయ వరద ముద్రలతో క్షీరాబ్ది పుత్రికై తల్లి భక్తులకు దర్శనమిస్తున్నారు. డోలాసురుడనే రాక్షసుని సంహరించి లోకాలకు శాంతి ప్రసాదించిందని వేద పండితులు చెబుతున్నారు. సకల జీవుల్లో లక్ష్మీ రూపంలో ఈ తల్లి కొలువై ఉంటుందని చండీ సప్తశతి చెబుతోంది. అష్టలక్ష్ములకు ఈమె అధిష్టాత్రి. ఈ తల్లిని ఎర్రని పుష్పాలతో, లక్ష్మీ అష్టోత్తరంతో ఉపాసన చేస్తే లౌకిక సంపదలతో పాటు అలౌకికమైన మోక్ష సంపద కూడా లభిస్తుందని భక్తుల విశ్వాసం. శైలపుత్రివి బ్రహ్మచారిణివి చంద్రఘంటవు జయ దుర్గా. శైలపుత్రివి బ్రహ్మచారిణివి చంద్రఘంటవు జయ దుర్గా. స్కందమాతవు కాత్యాయనివి కూష్మాండదేవి శ్రీ దుర్గా. కాళరాత్రివై మహాగౌరివై కావుము నీవే మా దుర్గా. జయ జయ దుర్గా వైష్ణవి దుర్గా భార్గవి దుర్గా జయ దుర్గా. భార్గవి దుర్గా జయ దుర్గా.